ప్రజా ప్రతినిధులతో పాటుగా సామాన్య జనానికి కూడా అవకాశం ఇచ్చారు ఏపీ స్పీకర్ కోడెల. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి వర్ష నీరు చేరిన అంశం దుమారం రేపుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ భవనాలపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్న స్పీకర్ వాటర్ లీకేజ్ పై వాస్తవాలు విచారణలో తేలుతాయన్నారు. ఇవాళ రేపు అసెంబ్లీ సిబ్బంది దగ్గరుండి సందర్శకులందరికీ అసెంబ్లీ మొత్తాన్ని చూపిస్తారని తెలిపారు. వాస్తవానికి అక్కడ కమ్యూనికేషన్ పైప్కి ఒక అంగుళన్నర పైపు కోత పెట్టింది, అది చూపించాం. మరి కోత అనేది ఎవరో కోస్తే కానీ తగదది. నేనేంటంటే ఎవరిని ఆరోపించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి అని వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ. ఇది జరుగుతుండగా నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మాజీ శాసనసభ్యుల పేరుతో వచ్చారు, మంచిదే. కానీ వెళ్ళే ముందు కనీసం కట్టేసి మర్యాదపూర్వకంగానైనా శాసనసభాపతికి చెప్పి మేము చూడాలనుకుంటున్నామని అంటే నేను ఒప్పుకునేవాడిని. ఏ రహస్యం దాచిపెట్టాలి, అక్కడ మేము ఎందుకో దాచిపెట్టాలా? నన్ను అడగకుండా పోయి మేము లోపలికి వెళ్ళాలి అని అంటే చట్టసభలో ఉన్న సిబ్బంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేస్తారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం అసెంబ్లీలో వర్షపు నీరు లీక్ అవడంపై సిఐడి విచారణ 3వ రోజు కూడా కొనసాగింది. అయితే దీనికి సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో సిఐడి అధికారులు సిబ్బంది వర్షపు నీరు లీక్ అయిన ప్రదేశాలని దగ్గరుండి పరిశీలించారు. అలాగే జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కూడా అసెంబ్లీని సందర్శించినట్లుగా తెలుస్తోంది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్ పైనున్న పైపులను కూడా బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి ఇక సిఐడి అధికారులకు వీరు నివేదిక ఇవ్వనున్నారు. అసెంబ్లీని రైట్